ఓజీ మూవీ చూసావా? ఓజీ మూవీ చూశాను. ఎలా ఉంది? ఓజీ మూవీ చూశాను. అరే వీరమల్లు కూడా చాలా స్టోరీ ఉంది. అది అర్థం చేసుకున్నాం కానీ ఇది ఏం అర్థం కాలేదు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. ఇంటర్వ్యూల వరకు చూసాము, బాగోలేదు. మళ్ళా చూసాము, మళ్ళా బాగోలేదు. మాకే లైక్ అవ్వలేదు ఇంతవరకు సినిమా. అది ఏం నచ్చలేదు అంటే అంత స్టోరీ చెప్తారు ఒకళ్ళు, మళ్ళా అక్కడ ఫైట్లు, మళ్ళీ అక్కడ ఇది ఒక సాంగ్ కూడా మంచిగా లేదు. అసలు పాటలు కూడా లేవు. మాకు నిరాశపరిచింది సినిమా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, కానీ నిరాశపరిచింది సినిమా. ఫైట్స్ ఉన్నా కానీ దానికి ఏం లేదు. సినిమా ఖాళీ ఫ్యాన్స్ వల్ల ఇట్ట బ్లాక్ బస్టర్ ఇట్ అవ్వచ్చు కానీ సినిమాలో ఏం లేదు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నచ్చింది కానీ స్టోరీ లేదు. స్టోరీ ఒక 10 మంది చెప్తారు, ఇలా వస్తాడు, అలాగ వస్తాడు, ఇలాగ వస్తాడు, అలాగ వస్తాడు, ఇలాగే నడుస్తుంది. కానీ సినిమాలో ఏం లేదు. ఆ కోరిక నేను వెళ్ళాను, అప్పటి నుంచి నాకు తలబాధ బాగా లేస్తుంది. కోరికలు లేకపోతాను. అయితే మొన్న 6 రోజుల సందర్భంగా సక్సెస్ మీట్ కాదు, నిన్న వెళ్ళా సినిమాకి విజేత. మొన్న సక్సెస్ మీట్ పెట్టుకున్నారు, సినిమా చాలా బాగా వచ్చింది అది ఇది అని చెప్పి. మరి ఏం లేదు. మరి నీకు సినిమా ఎందుకు నచ్చలేదు? వాళ్ళు చెప్పడం అబద్ధం. సినిమాలో ఏముంది? నువ్వు సినిమా చూసినావా? సినిమాలో ఏం లేదు. ఏం లేదంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నా, ఫ్యామిలీతో మొత్తం వెళ్ళాను. ఫస్ట్ హాఫ్ వరకు ఏం లేదు, సెకండ్ హాఫ్ ఉంటుంది అనుకున్నా. అంతా ఫైట్లు కత్తి నరకడం అవే ఉన్నవి. వాళ్ళ పాప చనిపోయింది, భార్య కూడా చనిపోయింది. కానీ పాప కూడా చనిపోయింది కదా. ఇది కథలుగా అల్లారు ఇది సినిమా. నేను పవన్ కళ్యాణ్ ఫేవరెట్ చెప్తున్నా కదా. హరహర వీరమల్లు చాలా నెంబర్ 1 ఆ సినిమా. కానీ ఏం లేదన్న ఫ్యాన్స్ చెప్తున్నా కదా. మరి వచ్చిందంటే మన ఫ్యాన్స్ వల్ల వస్తుంది. మరి కలెక్షన్ అంటే మరి రావచ్చు అన్న, పవన్ కళ్యాణ్కి వస్తుంది. పోస్టర్లు ఎవరు ఏం వేయలేదు. కానీ సినిమా అయితే నాకైతే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, కానీ నేను వెళ్ళాను. నాకు ఆ సినిమా కరెక్ట్ కాదన్న, కరెక్ట్గా లేదు అసలు. నాకు